సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్ కప్లు అందించిన కెప్టెన్స్. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధానం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్ ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీలో ధోని, రోహిత్లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాను. హైదరాబాద్తో మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ వరుసగా బౌండరీలు బాది ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ పాయింట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంత్ ను మార్చుకుంటే బాగుంటుంది అని సూచించాను. కానీ ధోని మాత్రం నేనిప్పుడు శార్దుల్తో చెబితే అతను ఎప్పటికీ నేర్చుకోడు, తనంతట తానే నేర్చుకునివ్వండి అని నాతో అన్నాడు.